నమస్కారం. మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అందరికీ సుపరిచితమైన, ఎంతో అద్భుతమైన చరిత్ర ఉన్న మహావీరుడి గురించే ఈ విశ్లేషణ. ఆయనే మన హనుమంతులు. పురాణాల ఆధారంగా ఆయన ప్రయాణం ఎలా సాగిందో, ఆ విశేషాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఇక అసలు విషయంలోకి వద్దాం. ఆకలివేసి ఏకంగా ఆ సూర్యుణ్ణే పండు అనుకుని మింగేందుకు ఎగిరిన ఒక చిన్న అల్లరి బాలుడు అనంతమైన శక్తికి, వినయానికి ప్రతీకగా ఎలా మారాడు? అదొక అద్భుతమైన పరిణామక్రమం కదా. ఆ ప్రయాణాన్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా మొదటి విభాగం, దివ్య జన్మ. అసలు ఈ మహావీరుడి మూలాలెక్కడివి? ఆంజనేయుడు. అంజనాదేవి వానర వీరుడైన కేసరిల కుమారుడన్న విషయం మనందరికీ తెలుసు. కాని ఇక్కడ అస్సలు విశేషమేంటంటే, ఒకవైపు భూమిమీద వానరవంశపు మూలాలుంటే, మరోవైపు సాక్షాత్తు వాయుదేవుని అనుగ్రహం, సాక్షాత్తు శివుని అంశ ఉన్నాయి. అంటే ఒక అద్భుతమైన దివ్యశక్తి కలయిక అన్నమాట. ఇక రెండవ విభాగానికి వస్తే, బాల్యం, మహావరాలు. చిన్నప్పుడే ఆయన చేసిన పనులు ఎలా ఉండేవంటే, ఒక్కసారి ఈ క్రమాన్ని గమనించండి. ఒకే ఒక్క రోజులో ఎంత పెద్ద సంచలనం జరిగిందో. వేకువజామున ఆకలితో ఆ సూర్యుణ్ణి పండు అనుకుని ఎగరడం, ఉదయం దేవేంద్రుడు కోపంతో వజ్రాయుధాన్ని ప్రయోగించడం, దాంతో మధ్యాహ్నానికి వాయుదేవుడు అలిగి ఏకంగా సృష్టిలో గాలినే స్తంభింపచేయడం. ఇదంతా చూసి ఇక లాభం లేదని సాయంత్రానికి సమతుల్యత కోసం దేవతలందరూ ఏకమై వరాలివ్వడం. అక్షరాలా ఒక బాలుడి చిన్న పని ఏకంగా విశ్వాన్నే షేక్ చేసింది కదా. అప్పుడు బ్రహ్మాది దేవతలు దిగివచ్చి ఇచ్చిన వరాల లిస్టు చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. బ్రహ్మాస్త్రం నుండి రక్షణ, వజ్రాయుధం, నీటివల్ల మరణమే లేకపోవడం. ఏ సూర్యుడినైతే మింగడానికెళ్లాడో సాక్షాత్తు ఆ సూర్యుని దగ్గరే సకల శాస్త్రజ్ఞానం. అంతేకాదు, అసలు మృత్యుభయమే లేని చిరంజీవత్వం. ఈ శక్తులే ఆయనను సృష్టిలో ఎవరూ జయించలేని అజేయుడిని చేశాయి. మూడవ విభాగం, రామాయణ మహావీరుడు. తన శక్తులను పూర్తిస్థాయిలో వాడిన సమయమిది. రామాయణంలో సుందరకాండఘట్టం ఎంత పవర్ఫుల్లో మనకు తెలిసిందే. ఏకంగా 100 యోజనాల సముద్రాన్ని ఒకే ఉదుటున దాటేయడం, అశోకవనంలో సీతమ్మ జాడను కనుక్కోవడం, ఆ తర్వాత తన తోకతో ఏకంగా లంకా నగరాన్నే బూడిద చేయడం. ఇవి కేవలం భౌతిక బలాన్నే కాదు, కష్ట సమయాల్లో ఆయనకున్న అసాధారణమైన వ్యూహాత్మక నైపుణ్యానికి నిదర్శనం. ఇక ఈ సంఘటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని మూలిక తీసుకురావడానికి ఆయన వెళ్లాడు. ఆ సమయంలో మూలిక ఏంటో అర్థం కానప్పుడు ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఏకంగా ఆ పర్వతాన్నే మొత్తంగా లేపి మోసుకొచ్చాడు. సమస్యా పరిష్కారమంటే ఇది కదా. ఆయన శారీరక బలానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇప్పుడు ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆయన దగ్గర ఎంత పరాక్రమముందో అంతకు మించిన వినయముంది. హిమాలయాలపై తన గోళ్లతో ఎంతో అద్భుతమైన హనుముద్రామాయణాన్ని రాశాడు. కాని అది చూసి వాల్మీకి మహర్షి ఎక్కడ బాధపడతాడో అని గమనించి క్షణాల్లో తాను రాసిన ఆ మహాకావ్యాన్ని చెరిపేశాడు. ఎంత బలమున్నా అణువంతైన గర్వం లేని క్యారెక్టర్ ఆయనది. ఇక 4వ విభాగం, పంచముఖ అవతారం. ఈ ఎపిసోడ్ నిజంగా చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. రామరావణ యుద్ధ సమయంలో రావణులు ఎవరికీ తెలియకుండా రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకువెళ్తాడు. వాళ్లని రక్షించడానికి వెళ్లిన హనుమంతుడికి అక్కడొక అసాధ్యమైన సవాలు ఎదురైంది. అదేంటంటే, ఆ రావణుని ప్రాణాలు 5 వేరువేరు దిశల్లో వెలుగుతున్న 5 దీపాల్లో ఉన్నాయి. ఆ 5ంటిని ఒకేసారి ఒకే సెకనులో ఆర్పితేనే వాడి పనవుతుంది. దానికోసమే ఆయన ఒక అద్భుత రూపాన్ని తీసుకున్నాడు. ఆ దీపాలను ఆర్పేందుకు ఆయన తీసుకున్న రూపమే ఈ పంచముఖావతారం. తూర్పువైపున తన స్వంత హనుమరూపం, దక్షిణాన నరసింహావతారం, పడమర గరుడముఖం, ఉత్తరాన వరాహావతారం, పైకి చూస్తూ హయగ్రీవరూపం. ఆ 5 దిక్కుల దీపాలను ఒకే క్షణంలో ఆర్పడానికి ఏకంగా 5 దేవతామూర్తుల శక్తులను ఒకే రూపంలోకి తెచ్చుకున్న అత్యద్భుతమైన ఘట్టమిది. 5వ విభాగం, ప్రపంచవ్యాప్త వారసత్వం మరియు దేవాలయాలు. పురాణాల్లోని ఆ మహావీరుడు ఆధునిక ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశాడంటే, ఇక్కడ కనిపిస్తున్న 1305 అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. తమిళనాడులోని పెరియవైకొండపై ఉన్న యోగాంజనేయ ఆలయ దర్శనం కోసం భక్తులు ఎక్కాల్సిన మెట్ల సంఖ్య ఇది. మన పురాణగాథలు ఈనాటికి నిజజీవితంలో భక్తితో ఎలా ముడిపడి ఉన్నాయో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. అలాగే 135
మన ఆంధ్రప్రదేశ్లోని పరిటాలలో 2003లో నిర్మించిన ఆంజనేయస్వామి విగ్రహం ఎత్తు ఇది. ఏకంగా 135 అడుగులు. ఆధునిక యుగంలో కూడా ఆయన పట్ల ఉన్న ఆరాధనకు ఆకాశమంత ఎత్తున ఉన్న ఇలాంటి నిర్మాణాలే సజీవ సాక్ష్యాలు. అసలీ విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒకవైపు చూస్తే కేరళలో వశిష్ఠ మహర్షి స్వయంగా ప్రతిష్ఠించినట్లుగా చెబుతున్న 3000 సంవత్సరాల నాటి పురాతన చరిత్ర మనకుంది. మరోవైపు మన ఢిల్లీలోని ఒక ఆలయంలో 1964 ఆగస్టు నుండి ఈ క్షణం వరకు ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా నిరంతరాయంగా రామనామ జపయజ్ఞం సాగుతూనే ఉంది. తరాలు మారుతున్నా తరగని నమ్మశక్యం కాని అంకితభావమిది. ఇదైతే అత్యంత ఆశ్చర్యకరమైన విషయమని చెప్పాలి. అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా తన ప్రచార సమయంలో ఉన్నప్పుడు ఆయన శ్రేయోభిలాషులు విజయం కోసం ఏకంగా 15 కిలోల బంగారుపుతోన్న హనుమాన్ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. అంటే ప్రాచీన తూర్పు దేశాల విశ్వాసాలు ఆధునిక ప్రపంచ రాజనీతులకు కూడా ఎలా చేరువయ్యాయో ఒకసారి ఆలోచించండి. ముగింపుగా మనం ఒకసారి ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. దేవతలిచ్చిన చిరంజీవి వరంతో ఆ మహావీరుడు ఉనికి ఎప్పటికీ శాశ్వతం. మరి ఈ ప్రాచీన వీరుడు భవిష్యత్ తరాలకు ఇంకెంత స్ఫూర్తిని ఇస్తాడు? లక్షలాది ప్రజల విశ్వాసాన్ని ఇంకెన్ని కొత్త మార్గాల్లో ప్రభావితం చేస్తాడు? భక్తికి, అపారమైన బలానికి, నిరాడంబరతకు మారుపేరైన ఈ ప్రయాణం ఎప్పటికీ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ విశ్లేషణ ఎన్నో కొత్త విషయాలను తెలిపిందనాశిస్తున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన